కొత్తగా పెళ్ళయి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చూస్తున్నారా? కేర్ సుప్రీం ని కపుల్ ఫ్లోటర్ గా కొనే కంటే ముందు మీకు ఫేవర్ గా ఉండే 4 విషయాలు మరియు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన 3 క్రిటికల్ క్యాచెస్ ఇక్కడ ఉన్నాయి. హలో ఫోక్స్, దిస్ ఈస్ సాయి పృథ్వీ. మీరు చూస్తున్నారు డిట్టో ఇన్సూరెన్స్ తెలుగు ఛానల్. హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్పర్ట్ అడ్వైస్ ఫ్రీగా కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ ఫ్రీ కాల్ ను బుక్ చేయండి. ఇప్పటి వరకు 10 లక్షలకి పైగా పీపుల్ ఆల్రెడీ మాతో కన్సల్ట్ అయ్యారు. ఎటువంటి స్పామ్ ఉండదు. అప్లికేషన్ నుండి క్లెయిమ్ వరకు ఫ్రీ సపోర్ట్ ఇస్తాము. సో మీరు మీ లేట్ 20s లేదా ఎర్లీ 30s లో ఉండి హైదరాబాద్ లేదా బెంగళూరు లాంటి మెట్రో సిటీస్ లో ఉంటూ మీ కంబైన్డ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 12 to 20 lakhs మధ్యలో ఉంటే మరియు వచ్చే 2 to 3 years లో మీరు గనుక ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనుకునే ప్లాన్ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఇక కేర్ సుప్రీం గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకునే కంటే ముందు కొత్తగా పెళ్ళైన కపుల్ గా మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని బేస్ రూల్స్ చెప్తాను. ఫస్ట్, కవరేజ్ అమౌంట్. మీరు హైదరాబాద్, బెంగళూరు, ముంబై లేదా ఢిల్లీ లాంటి టైర్ 1 సిటీస్ లో ఉంటే ఒక థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ పాలసీకి కనీసం 15 to 20 lakhs మరియు కపుల్ ఫ్లోటర్ కి మినిమం 20 to 25 lakhs కవరేజ్ ఉండాలి. ఎందుకంటే ఈ సిటీస్ లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే ఈజీగా 5 to 10 lakhs లేదా అంతకన్నా ఎక్కువ ఖర్చు కూడా అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఫ్లోటర్ వర్సెస్ ఇండివిజువల్. చాలా మంది కపుల్స్ మమ్మల్ని అడుగుతున్నారు, మేము ఒక ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలా లేదా 2 సెపరేట్ ఇండివిజువల్ పాలసీస్ తీసుకోవాలా అని. మీకు తెలియని విషయం ఏంటంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ లేకుండా ఉన్న యంగ్ మరియు హెల్తీ కపుల్స్ కి ఇప్పుడు ఫ్లోటర్ పాలసీ తీసుకోవడమే ఫైనాన్షియల్ గా మంచి డిసిషన్ అవుతుంది. కానీ మీ ఏజ్ పెరిగే కొద్దీ లేదా మీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ మొదలైతే ఇండివిజువల్ పాలసీస్ ఇంకా ఎక్కువ వాల్యుబుల్ అవుతాయి. సో ఫ్లోటర్ ని ఒక స్టార్టింగ్ పాయింట్ లా చూడండి. తర్వాత ఎప్పుడైనా ఇండివిజువల్ సూపర్ టాప్అప్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా అవసరమైతే పాలసీని స్ప్లిట్ కూడా చేయవచ్చు. సో మూవింగ్ ఆన్, మీరు ఫ్లోటర్ ప్లాన్స్ ని కంపేర్ చేస్తూ ఒక పాలసీ మీ ఇద్దరికి ఎఫిషియెంట్ గా కవర్ అవుతుందా అని మరియు అన్నిటికంటే ఇంపార్టెంట్ గా మీకు అవసరమైనప్పుడు మెటర్నిటీ కవరేజ్ నిజంగానే ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటున్నారా? న్యూలీ మ్యారీడ్ పర్స్పెక్టివ్ లో కేర్ సుప్రీం గురించి ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. సరే, ఒక ఫ్లోటర్ పాలసీని షేర్ చేసుకునే కపుల్ గా మీ బిగ్గెస్ట్ ఫియర్ ఇదే అయి ఉంటుంది. ఒకవేళ మీ ఇద్దరిలో ఎవరైనా మిడ్ ఇయర్ లోనే సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని వాడేస్తే ఏమవుతుంది అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడే కేర్ సుప్రీం నిజంగా చాలా బాగుంటుంది. ఇందులో అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అనే ఫ్యూచర్ ఉంది. దీని అర్థం ఏంటంటే మీ ఇద్దరిలో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి మీ 10 lakhs లేదా 15 lakhs కవర్ మొత్తం వాడేసినా కూడా అదే ఇయర్ లో వచ్చే నెక్స్ట్ హాస్పిటలైజేషన్ కోసం అది మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. ఇక ఇందులో అసలు విషయం ఏంటంటే ఒకే ఇయర్ లో ఇది అన్లిమిటెడ్ టైమ్స్ రీఛార్జ్ అవుతుంది. అది ఒకే రకమైన ఇల్నెస్ అయినా లేదా పూర్తిగా వేరే ఇల్నెస్ అయినా సరే. మూవింగ్ ఆన్, బయట ఉన్న చాలా బడ్జెట్ ప్లాన్స్ లో లాగా కాకుండా కేర్ సుప్రీం లో 0 రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్, డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ కూడా లేవు మరియు కో పేమెంట్ కూడా లేదు. సో మీ పాకెట్ నుంచి ఎక్స్ట్రా ఖర్చు అవుతుందేమో అనే భయం మీకు అస్సలు అవసరం లేదు. టైర్ 1 సిటీస్ లో హెల్త్ కేర్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఒక్క ఫీచర్ వల్ల క్లెయిమ్ అప్పుడు మీరు లక్షల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఆల్ రైట్, నిజంగా ఇందులో ఒక స్మార్ట్ ఫీచర్ ఉంది. దీంట్లో క్యుములేటివ్ బోనస్ అనే ఫ్యూచర్ ఉంది. బేసికలీ మీరు క్లెయిమ్ చేయని ప్రతి ఇయర్ మీ కవరేజ్ 50% పెరుగుతుంది. అలా మీ బేస్ సమ్ ఇన్సూర్డ్ కి 100% వరకు పెరుగుతుంది. ఇది డిఫాల్ట్ బెనిఫిట్. ఇక్కడ కపుల్స్ కి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు క్యుములేటివ్ బోనస్ సూపర్ అనే యాడ్ ఆన్ తీసుకోవచ్చు. దీనివల్ల మీ బోనస్ టైం గడిచే కొద్దీ మీ బేస్ సమ్ ఇన్సూర్డ్ కి 500% వరకు పెరుగుతుంది. అంటే మీరు ఈ రోజు 10 lakhs పాలసీ తీసుకొని 5 years వరకు ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే మీ కవరేజ్ 70 lakhs వరకు పెరుగుతుంది. అంటే 10 lakhs బేస్ ప్లస్ 60 lakhs బోనస్ అన్నమాట. ఇది కొత్తగా పెళ్ళైన కపుల్స్ కి చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే మీ ఏజ్ పెరిగే కొద్దీ లేదా పిల్లలు తోడైన కొద్దీ మీ కవరేజ్ కూడా పెరుగుతుంది. దీనికోసం మీరు కొత్తగా పాలసీ కొనాల్సిన అవసరం కూడా లేదు. కేర్ ఇప్పుడు క్యుములేటివ్ బోనస్ బూస్టర్ యాడ్ ఆన్ కూడా ఇస్తుంది. దీంతో బోనస్ అక్యుములేషన్ అన్లిమిటెడ్ గా 100% per annum పెరుగుతుంది. చాలా బడ్జెట్ ప్లాన్స్ లో 30 or 60 days ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ ఇస్తాయి. కానీ కేర్ సుప్రీం మీకు 60 days ప్రీ హాస్పిటలైజేషన్ మరియు 180 days పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ ఇస్తుంది. దీని అర్థం ఏంటంటే డిశ్చార్జ్ అయిన తర్వాత 6 months వరకు ఫాలోఅప్స్, కన్సల్టేషన్స్, మెడిసిన్స్ మరియు టెస్ట్ ఖర్చులు అన్ని కవర్ అవుతాయి. డ్యూయల్ కెరీర్స్ మేనేజ్ చేసే కపుల్స్ కి ఇది చాలా ప్రాక్టికల్. ఎందుకంటే 30-60 days లోపే ఫాలోఅప్స్ పూర్తి చేయడం అనేది హడావిడిగా ఉండదు. ఇక యాడ్ ఆన్స్ విషయానికి వస్తే కొత్తగా పెళ్ళైన కపుల్స్ కి మేము రికమెండ్ చేసే రైడర్స్ క్లెయిమ్ షీల్డ్ ప్లస్. ఇది చాలా మందికి మ్యాండేటరీగానే ఉంటుంది కానీ నిజంగానే చాలా యూస్ఫుల్. ఇది గ్లౌస్, పీపీఈ కిట్స్, సిరంజిస్, ఐవీ సెట్స్ లాంటి కన్స్యూమబుల్స్ ని కవర్ చేస్తుంది. బేసికల్లీ హాస్పిటల్స్ విడిగా చార్జ్ చేసే ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఇందులో కవర్ అవుతాయి. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ నాన్ పేయబుల్ ఐటమ్స్ మీ హాస్పిటల్ టోటల్ బిల్స్ లో 10 to 15% వరకు ఉంటాయి. సో ఈ యాడ్ ఆన్ వల్ల మీ పాకెట్ నుంచి ఎక్స్ట్రా ఖర్చు చాలా తగ్గుతుంది. అండ్ హాస్పిటల్స్ బిల్స్ మీ చేతికి వచ్చే వరకు కూడా దీని వాల్యూ ఏంటో మీకు అస్సలు అర్థం కాదు. అండ్ నెక్స్ట్, వెల్నెస్ బెనిఫిట్. మీరు కపుల్ గా కొంచెం ఫిట్నెస్ కాన్షియస్ అయినా సరే ఇది మీకు చాలా బాగుంటుంది. డైలీ 10,000 steps నడిస్తే మీరు ప్రీమియమ్స్ లో 30% వరకు రెన్యువల్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఫ్లోటర్ పాలసీలో ఈ డిస్కౌంట్ యావరేజ్ గా
వస్తుంది. అంటే మీ ఇద్దరిలో ఒకరు సూపర్ యాక్టివ్ గా ఉండి ఇంకొకరు అంత యాక్టివ్ గా లేకపోయినా కూడా మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళ యాప్ ద్వారా డిజిటల్ ఫిట్నెస్ కోచింగ్ మరియు న్యూట్రిషనిస్ట్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. మీరు మోడరేట్లీ యాక్టివ్ గా ఉన్నా సరే దీనివల్ల మీ ప్రీమియమ్స్ ఖర్చు తిరిగి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్స్టెంట్ కవర్ ప్లస్. మీ ఇద్దరిలో ఎవరికైనా హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఆస్తమా, హై కొలెస్ట్రాల్ లేదా ఒబేసిటీ ఉంటే లెట్స్ బి హానెస్ట్ ఇప్పుడు 30s లో ఉన్న చాలా మందికి ఇది కామన్ గా ఉంటున్నాయి. ఈ యాడ్ ఆన్ ఒక గేమ్ చేంజర్. నార్మల్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ ఇన్స్టెంట్ కవర్ ప్లస్ తో ఆ వెయిటింగ్ పీరియడ్ కేవలం 30 days కి తగ్గించుకోవచ్చు. సో మీ బీపీ లేదా డయాబెటీస్ కవర్ అవ్వడానికి 3 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నెలలోనే కవర్ అవుతుంది. ఇది చాలా పెద్ద విషయం. డిటోస్ ఎక్స్పర్ట్ టిప్. మీ ఇద్దరిలో ఎవరికైనా చిన్న లైఫ్ స్టైల్ కండిషన్ ఉన్నా సరే ఈ రైడర్ ని స్కిప్ చేయకండి. మీరు పే చేసే ఎక్స్ట్రా కాస్ట్ కి ఇది చాలా వర్త్. మీకు ఈ రైడర్స్ నిజంగా అవసరమా, ఇవి కేవలం అప్సెల్లింగ్ అనే కన్ఫ్యూజన్ ఉంటే డిట్టోతో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. మీరు అన్నెసరీ యాడ్ ఆన్స్ తీసుకోకుండా మీ పాలసీని కస్టమైజ్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తాము. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సరే, ఇప్పుడు ప్రీమియమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీలో ఉన్న 30-year-old కపుల్ కి ప్రీమియమ్స్ ఇలా ఉన్నాయి. ఈ ప్రీమియమ్స్ లో ఆల్రెడీ కొన్ని మ్యాండేటరీ రైడర్స్ కలిసి ఉన్నాయి. ఇందులో జీఎస్టీ కలపలేదు. కానీ మీరు ఆన్లైన్ లో కొంటే 5% డిజిటల్ డిస్కౌంట్ మాత్రమే ఇందులో ఇంక్లూజివ్ గా ఉంది. దీన్ని మీరు మంత్లీగా బ్రేక్ డౌన్ చేసి చూస్తే ఇద్దరు వ్యక్తులకి 10 to 15 lakhs కవరేజ్ కి నెలకి సుమారు 1500 నుంచి 1800 వరకు అవుతుంది. మీకు వస్తున్న ఫ్యూచర్స్ కి ఇది నిజంగా చాలా ఎకనామికల్. సరే, ఇప్పుడు ఇందులో ఉన్న క్యాచెస్ గురించి ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి పాలసీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. కేర్ సుప్రీం కూడా దీనికి ఎక్సెప్షన్ ఏం కాదు. నెంబర్ 1, కేర్ సుప్రీం లో మెటర్నిటీ కవరేజ్ అస్సలు ఉండదు. ఇది బేస్ బెనిఫిట్ గా లేదు, కనీసం యాడ్ ఆన్ గా కూడా లేదు. సో మీరు వచ్చే 2 to 4 years లో పిల్లల్ని ప్లాన్ చేస్తుంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మెటర్నిటీ కవరేజ్ ఉన్న HDFC Ergo Optima Secure ఆర్ఎల్స్ ఆదిత్య బిర్లా యాక్టివ్ ఫిట్ ప్రిఫర్డ్, లేదా నివబూపా అస్పైర్ లాంటి వేరే బేస్ ప్లాన్ ని చూస్ చేసుకోవడం బెటర్. డిటోస్ టిప్. మేము ఎప్పుడు కపుల్స్ కి సజెస్ట్ చేసేది ఏంటంటే మెటర్నిటీ ఖర్చుల కోసం మీ కార్పొరేట్ కవర్ ని యూస్ చేసుకోండి. నెంబర్ 2, కొన్ని యాడ్ ఆన్స్ ఇందులో మ్యాండేటరీ. మీకు ప్రీమియమ్స్ తగ్గించుకోవడానికి వాటిని వద్దని చెప్పే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అయితే ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఇవి జంక్ రైడర్స్ ఏమి కావు. నిజంగా చాలా యూస్ఫుల్ యాడ్ ఆన్స్ మరియు అంత ఎక్స్పెన్సివ్ కూడా కావు. నేను ముందు చెప్పిన ప్రీమియమ్స్ లో ఈ మ్యాండేటరీ రైడర్స్ ఆల్రెడీ కలిసే ఉన్నాయి. సో అది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 3, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో యావరేజ్ గా ఉంది. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 93% మరియు ఇంకర్డ్ క్లైమ్ రేషియో 59 గా ఉంది. వీళ్ళకి ప్రతి 10,000 క్లైమ్స్ సెటిల్డ్ కి సుమారు 42 కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇది ఇండస్ట్రీ స్టాండర్డ్స్ లో ఉన్నా కూడా 98% ప్లస్ ఉన్న HDFC Ergo లేదా 96% లో ఉన్న ఆదిత్య బిర్లా లాంటి టాప్ టైర్ కంపెనీస్ తో పోలిస్తే కొంచెం తక్కువే. దీని అర్థం ఏంటంటే క్లైమ్స్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే కేర్ ఒక డీసెంట్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు అబ్సల్యూట్లీ బెస్ట్ అని కాదు, అలా అని టెరిబుల్ అని కూడా కాదు. మీరు క్లైమ్స్ ఎక్స్పీరియన్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నట్టయితే ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే కేర్ సుప్రీం మీకు ఎవరికి సెట్ అవుతుందంటే మీకు అఫోర్డబుల్ గా రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా మరియు అన్లిమిటెడ్ రిజిస్ట్రేషన్ లాంటి ఎసెన్షియల్ ఫ్యూచర్ రిచ్ ఉన్న కవరేజ్ కావాలంటే ఇది సెట్ అవుతుంది. షేర్డ్ ఫ్లోటర్ కవరేజ్ లో పీస్ ఆఫ్ మైండ్ కోసం మీరు అన్లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కి ప్రియారిటీ ఇస్తుంటే ఇది మంచి చాయిస్. మీరు ఫ్యామిలీని ప్లాన్ చేస్తూ క్యుములేటివ్ బోనస్ సూపర్ ద్వారా మీతో పాటు పెరిగే పాలసీ కావాలంటే లేదా మీలో ఎవరికైనా మైల్డ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉండి ఇన్స్టెంట్ కవరేజ్ ద్వారా తొందరగా కవరేజ్ పొందాలని అన్నా ఇది చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కేర్ సుప్రీం కొత్తగా పెళ్లైన కపుల్స్ కి ఒక సాలిడ్ మరియు ఎకనామికల్ చాయిస్. ఒకవేళ మీరు వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకపోతే మరియు మీకు అన్లిమిటెడ్ రిజిస్ట్రేషన్ తో పాటు కాంప్రహెన్సివ్ కవరేజ్ కావాలనుకుంటే అదే మెటర్నిటీ మీకు ప్రియారిటీ అయితే లేదా టాప్ టైర్ క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు దీన్ని ఇంకొక 2 to 3 ప్లాన్స్ తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డిట్టో హెల్ప్ చేస్తుంది. మీరు గంటలు కూర్చొని పాలసీని కంపేర్ చేసే బదులు డిట్టో అడ్వైజర్స్ తో ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. మీ హెల్త్ ప్రొఫైల్, బడ్జెట్ మరియు ఫ్యామిలీ ప్లాన్స్ ని బట్టి కేర్ సుప్రీం ని వేరే ఆల్టర్నేటివ్స్ తో కంపేర్ చేసి చెప్తాము. ఈ పాలసీని కొనండి అని ఎక్కడ ఫోర్స్ చేయము. పూర్తిగా అన్బయాస్డ్ అడ్వైస్ మాత్రమే ఇస్తాము. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఫోక్స్, ఇది కేర్ సుప్రీం ని కొనమని మేము ఇచ్చే బ్లాంకెట్ రికమెండేషన్ కాదు. ప్రతి ఒక్కరికి హెల్త్ నీడ్స్, బడ్జెట్స్ మరియు ఫ్యామిలీ సిచ్యువేషన్ వేరేగా ఉంటాయి. ఒక కపుల్ కి వర్కౌట్ అయింది, ఇంకొక కపుల్ కి సెట్ అవ్వకపోవచ్చు. ఈ వీడియో మీకు కేర్ సుప్రీం లోని ఫీచర్స్ మరియు క్యాచెస్ గురించి ఒక హానెస్ట్ బ్రేక్ గ్రౌండ్ ఇవ్వడానికి మాత్రమే. దీనివల్ల మీరు ఒక కరెక్ట్ డిసిజన్ తీసుకోగలుగుతారు. ఎప్పుడైనా సరే పాలసీ డాక్యుమెంట్స్ ని పూర్తిగా చదవండి, మల్టిపుల్ ప్లాన్స్ ని కంపేర్ చేయండి మరియు కొనే ముందు ఒక లైసెన్స్డ్ అడ్వైజర్ ని సంప్రదించండి. అండ్ మరిన్ని ఇలాంటి పాలసీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.